అలుపెరుగని పోరాటం చేశారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పయనించాలని సూచించారు. ఏలూరు జ్యూట్ మిల్ సెంటర్లో జరిగిన జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చంటి జడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆర్టీసీ విజయవాడ జోన్ సెకండ్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మితో కలిసి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అన్ని రంగాలలో బీసీలకు సమప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో జ్యోతిరావు పూలే చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని స్పష్టం చేశారు. ఈ పోరాట పటిమను ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, పలువురు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి ఏలూరులో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అలాగే జెడ్పీ చైర్పర్సన్ గారు, వివిధ బీసీ సంఘాల నాయకులు, అలాగే నగర మేయర్ గారు అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే ఒక పోరాట స్ఫూర్తితో బీసీల పనులకి ఏదైతే సమాజంలో సమానత్వం కోసం ఏదైతే పోరాటం చేశారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన స్ఫూర్తితో మరి బీసీలు ఈ రోజున సమాజంలో ఎంత ఎదుగుదల స్థితిలో ఉన్నారు అనంటే ఆయనే స్ఫూర్తి. అది డెఫినెట్గా ఆయన పోరాట స్ఫూర్తితోనే ఈ రోజున బీసీలందరికీ కూడా మరి రాజకీయంగా అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, ఈ ప్రాధాన్యత వస్తుంది అనంటే దానికి ప్రధాన కారణం పూలే గారి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని నేటికి కూడా మరి బీసీలు ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఒక దైవంగా భావిస్తూ ఆయనకి జయంతి కానీ వర్ధంతి కానీ నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా బీసీలందరూ కూడా ఏదైతే ఆయన ఒక పోరాట స్ఫూర్తితో ఆయన ఆశయాల్ని సమాజంలోకి తీసుకెళ్లారో ఆ ఆశయాల్ని తీసుకెళ్ళడానికి మరి ప్రతి ఒక్కరు కూడా బీసీ సోదరులందరూ కూడా ఐకమత్యంతో దాన్ని తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి వర్ధంతి నివాళులు అర్పించడం జరుగుతుంది.